నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ గురించి చర్చించుకుంటే రెండు వర్గాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ఈటల రాజేందర్ వర్గం, రెండు బండి సంజయ్ వర్గం. ఈ ఇద్దరి మధ్య వర్గ పోరు ఏ తారస్థాయికి చేరిందంటే పచ్చగడ్డి వేసినా సరే భగ్గుమనే తారస్థాయికి చేరింది. అసలు ఈ వర్గ పోరు ఎందుకు ఏర్పడింది, ఒకరికొకరు ఎందుకు పడడం లేదు అని ఇంకా కేంద్ర పెద్దలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఇక అధిష్టానం వీరిద్దరి విషయంలో దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఇక అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి రామచంద్రరావును అధిష్టానం కబురు పెట్టినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక అమిత్ షా రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎందుకు ఈ గొడవ అయిందని తెలుసుకుంటే వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో చెడిందని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ అధ్యక్ష పదవి రేస్ జరిగిందో అప్పటి నుంచే వీరిద్దరి మధ్య వర్గపోరు ఇంకా తీవ్రమైనట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఒక నివేదికను తయారు చేసి రామచంద్రరావు ఢిల్లీ పెద్దలకు సమర్పించినట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్లి వారితో సమావేశమై వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే ఒక నివేదికను, అంటే ఇక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని వీడియోస్ కావచ్చు, లేకపోతే కొన్ని వారి యొక్క మాట తూటాలను కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక నివేదికను తయారు చేసుకొని రామచంద్రరావు ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వర్గపోరు ఢిల్లీ పెద్దలకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే బండి సంజయ్ కూడా ఎప్పటి నుంచో ఈటల రాజేందర్ ను ఇండైరెక్ట్ గా ఇక తిడుతూనే వస్తున్నారు, ఇండైరెక్ట్ గా ఆయనను దూషిస్తూనే వస్తున్నారు బండి సంజయ్. మన రీసెంట్ గా జరిగినటువంటి ఈ సైకిళ్ల పంపిణీ యొక్క మీటింగ్ లో కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఈటల రాజేందర్ ప్రస్తావన కూడా జరిగింది. కానీ ఇదే తరుణంలో ఈటల రాజేందర్ కూడా ఓపిక పడుతూ వచ్చారు. ఇక ఈటల రాజేందర్ కూడా మీడియా సమక్షంలో నోరు జారినట్టు తెలుస్తుంది. అసలు నువ్వెంత, నీ శక్తి ఎంత? 2002లో జిల్లాకు వచ్చాను, ఎప్పటి నుంచో మంత్రిగా కొనసాగుతున్నాను, నేను తిరగని గ్రామం లేదు, బిడ్డ ఖబర్దార్, సైకోగాడు, చిల్లర్ గాడు అంటూ బండి సంజయ్ ను ప్రస్తావించడం అయితే జరిగింది. సో ఈ మాటలపై అధిష్టానం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వర్గ పోరుకి పోలీస్ స్టాప్ పెట్టాలని అధిష్టానం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక రామచంద్రరావు సమర్పించే ఈ నివేదికని ఆధారంగా తీసుకొని వీరిద్దరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకునేలా తెలుస్తోంది. అసలు కేవలం ఈటల రాజేందర్ మీదనే చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇద్దరి మీద చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు కాబట్టి ఆయనను లైట్ తీసుకునే ప్రమాదం కూడా ఉందా అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు వస్తాయి. ఏదేమైనా సరే ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వర్గ పోరుకి అధిష్టానం దృష్టిలో పడింది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. నిజంగా హిందూ తత్వానికి మారు పేరంటేనే బీజేపీ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వేళ రెండు వర్గాలుగా చీలిపోయాయి అన్న ఒక వాదన వినిపిస్తుంది. ఏంటి ఆ వర్గం అంటే, ఒకవైపు బండి సంజయ్, మరోవైపు ఈటల రాజేందర్. ఇప్పుడు వీరిద్దరు కూడా సమభుజే అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకసారి మనం విశ్లేషిస్తే ఫస్ట్ బండి సంజయ్ గురించి తెలుసుకుందాం. బండి సంజయ్ పక్కా హిందూ తత్వవాది. హిందువులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ వారిపై ఏ దాడులు జరిగినా సరే ఫస్ట్ నిలబడే మనిషి ఆయనే ముందుండి కూడా నడిపించే వ్యక్తి అని కూడా అంటారు. అంతేకాదు ఈయనకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే బీజేపీలో ఎప్పటి నుంచో సీనియర్ నేతగా అక్కడ నిలదొక్కుని పోయాడు బండి సంజయ్. ఇక్కడ ఏం చెబితే అక్కడ ఢిల్లీలో పెద్దలు కూడా ఈయన మాటే వింటారు. సో అంత తూచా తప్పని పక్కా బీజేపీ వాది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. బండి సంజయ్ విషయంలో ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల మనసులో తెలుసుకుంటాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రజలకి ఆయనకి మధ్య ఎవరు ఉండకూడదు, ఆయనే హై పొజిషన్ లో ఉండాలి, ఆయన కిందే ఎవరైనా సరే మెలగాలి అన్న రీతిలో ఉంటది ఈయన మెంటాలిటీ. ఇక చూసుకుంటే ఈయనకున్న ఈ యొక్క మైనస్ వల్లనే తెలంగాణలో బీజేపీలో చీలికలు ఏర్పడ్డాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా పక్కగా చెప్పాలంటే బండి సంజయ్ ఒక కార్పొరేటర్ గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఎమ్మెల్యే కోసం పోటీ చేసినా సరే ఓడిపోయారు. తర్వాత ఎంపీగా 2 సార్లు ఎంపికయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా సెలెక్ట్ అయిపోయారు. అంటే హోం సహాయక శాఖ మంత్రిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. అయితే ఇక్కడే వచ్చింది ట్విస్ట్. ఇక చూసుకుంటే ఆయన సమక్షంలోనే ఈటల రాజేందర్ కూడా బీజేపీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇక ఈటల రాజేందర్ గురించి చెప్పుకుంటే ఇక బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సెకండ్ ముఖ్యమంత్రి అని కూడా ఆయన గురించి చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే కేసీఆర్ తర్వాత అంతటి రాజకీయ అనుభవం ఉన్న, అంతటి తెలంగాణ గురించి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరా అంటే ఈటల రాజేందర్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు మంత్రిగా ఎన్నికై ప్రజలను పాలించిన ఒక మహానాయకుడు అనే చెప్పొచ్చు. ఇక పక్కా చెప్పాలంటే ప్రజల పక్షాన ఉన్న నాయకుడు అని కూడా చెప్పొచ్చు. ఇక ఈటల రాజేందర్ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే ఇక కేసీఆర్ భయపడేంత అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్
కేసీఆర్ ముందుండి నడిపించినా, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే ఈయన మాటలే మిగిలిన వాళ్ళు తూచా తప్పకుండా పాటించే వాళ్ళు. అంతేకాదు ఫ్లోర్ లీడర్ గా కూడా వ్యవహరించిన తీరు ఈటల రాజేందర్ది. సో ఇంతటి ప్రస్థానం ఉంది ఈటల రాజేందర్ది. ఇక ఆయన ఎప్పుడైతే ఇక రెండవ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆక్యుపై చేశారో అప్పటి నుంచి కేసీఆర్ కి భయం పుట్టుకుంది ఈటల రాజేందర్ అంటే. ఇక బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిపోయేలాగా ఆయన క్రియేట్ చేసి ఆయన మొత్తానికి బయటకు వచ్చేసారు ఈటల రాజేందర్. ఇక బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్ సమక్షంలోనే ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇక ఇదంతా బాగానే ఉంది, అంతా కలిసిమెలిసే ఉన్నారు బీజేపీలో. ఇక తక్కువ సీట్లున్నా సరే చాలా చక్కగా ఇక హిందూ తత్వంతో ముందుకు దూసుకెళ్తుంది బీజేపీ. ఢిల్లీలో అధిష్టానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అంత పుంజుకోలేదని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే ఈటల రాజేందర్ బీజేపీలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచే ప్రజల మద్దతు ఎక్కువగా వెళ్ళింది బీజేపీకి. ఇంకా ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే బీసీ నినాదం. ఎస్, మీరు విన్నది కరెక్టే. అంటే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీకి హోదా ఇస్తాం అన్న రీతిలో అయితే బీజేపీ ప్రచారం చేయడం వల్లే ఒకప్పుడు కలిసి డిపాజిట్లు కూడా నేను బీజేపీ ఇప్పుడు 8 స్థానాలను కైవసం చేసుకుంది. సో దీని అందరికీ కారణం ఎవరని ఎక్కువగా ఆలోచిస్తే ఈటల రాజేందర్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అందరూ ఊహించేశారు. ఇక బీసీ నినాదం ఎత్తగానే అందరూ అనుకున్నట్టే రేస్ లో 2-3 ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా పేరు ఈటల రాజేందర్ పేరు ఎక్కువగా వినపడింది. ఎందుకంటే ఆయనే బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఇక ఎందుకంటే సీనియర్ నాయకుడు, ఇక ఆల్రెడీ పరిపాలన చాకచక్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఈయననే అన్ని చేసేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేసేశారు. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. ఇక నా కళ్ళ ముందర బీజేపీలోకి వచ్చి, అంటే నా తర్వాతనే బీజేపీలోకి వచ్చిన వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి అవడమా, అంటే ఇక్కడ అధ్యక్షుడు అవడమా, ఇంపాసిబుల్ అని గ్రహించాడు బండి సంజయ్. అంతా బాగానే నడిచిన ఇప్పుడు అంటే ఎప్పుడైతే బీసీ ముఖ్యమంత్రి అని వీళ్ళు ప్రకటించారో ఆ క్షణం నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా బండి సంజయ్ విషయంలో చెప్పాలంటే నాకంటే వెనకొచ్చిన బీజేపీ వ్యక్తి బీసీ అయ్యి ఆయన ముఖ్యమంత్రి అవుతారా అని ఒక చిన్న లాజిక్ ఆయనకి క్యాచ్ అయింది. సో ఈ లాజిక్ తోనే ఇక 2 వర్గాలు అయిపోయాయి. ఒకటి బండి సంజయ్ వర్గం, మరొకటి ఈటల రాజేందర్ వర్గం. అఫ్ కోర్స్ ఎన్నో చీలికలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 వర్గాలే ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, అంటే బండి సంజయ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆల్రెడీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న బండి సంజయ్ టైం లైన్ అయిపోయింది. అయినా సరే అదే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఇక్కడ బీజేపీని ఒక తాటి మీద నడిపిస్తూ వచ్చారు. ఇదే తరుణంలో ఈటల రాజేందరే ఢిల్లీ పెద్దలకి ఏవో చెప్పరానివి చెప్పి ఈయన మీద కంప్లైంట్స్ ఇచ్చి ఆ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత బీసీ నినాదం వచ్చింది. అందుకనే ఇవన్నీ కూడా నేను అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పుకోవడానికి కారణం ఈటల రాజేందరే అని ఆయన ఊహించేసుకొని ఇక ఈటల రాజేందర్ మీద ఇక లేనిపోని ప్రచారాలు మొదలు పెట్టారు. బయటికి డైరెక్ట్ గా చెప్పకపోయినా సరే ఇండైరెక్ట్ గా ఈయననే అంటున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మొత్తం కరీంనగర్ అంతా కూడా ఇక స్కూల్ పిల్లలకి సైకిళ్లు పంపిణీ చేశారు బండి సంజయ్. ఇదే తరుణంలో ఇక ప్రతి చోట ఆయన ఫ్లెక్సీలు వెలిసాయి. అంటే ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో తెలంగాణలో వాళ్ళ ఫ్లెక్సీలన్నీ కూడా వెలవడం జరిగింది. కానీ ఇక్కడే పాయింట్అవుట్ చేయాలి, అందరి నాయకులు అందులో మెన్షన్ అయ్యారు, బట్ ఈటల రాజేందర్ మాత్రం అందులో లేరు. సో దీన్ని బట్టే ఈటల రాజేందర్ కి బండి సంజయ్ వాల్యూ ఇవ్వడం లేదు, కావాలని ఆయన ఫ్లెక్సీలలో ఆయన ఫోటో వేయించట్లేదు అని చెప్పేసి ఈటల రాజేందర్ వర్గాలు అయితే గుసగుసలాడుతున్నాయి. మరి ఇదంతా పక్కన పెడితే అక్కడ కూడా కొంచెం అంటే ఆ సైకిల్ పంపిణీ స్పీచ్ లో కూడా ఈటల రాజేందర్ గురించి కొన్ని నెగిటివ్ ప్రస్తావనలు కూడా చేశారు బండి సంజయ్. ఇక్కడే అర్థమైపోతుంది బండి సంజయ్ కి ఈటల రాజేందర్ అంటే అస్సలు పడదు అని. సో ఇక్కడ చూసుకుంటే మొదటి రేస్ లో ఉన్నది ఎవరు, ఈటల రాజేందర్. కానీ ఇదంతా కూడా కావాలని ఇక కక్షపూరితంగానే ఇక ఈటల రాజేందర్ గురించి లేనిపోనివన్నీ ఢిల్లీ పెద్దలకు చెప్పి అధ్యక్ష రేసులో నుంచి పక్కకు తప్పించాలని నిర్ణయించాలని చెప్పేసి ఈటల రాజేందర్ వర్గాలు అయితే గుసగుసలాడుకుంటున్నాయి. సో ఎప్పుడైతే అధ్యక్ష రేస్ లో నుంచి పక్కకు తప్పుకున్నారో అప్పటి నుంచి ఈటల రాజేందర్ వైపు ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బండి సంజయ్ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇదంతా కూడా పక్కన పెట్టి ఈ 2 వర్గాలు చీలిపోయాయి. కానీ ఇదే తరుణంలో ఇక రాజా సింగ్ అయితే రాజీనామా చేసేశారు. ఎందుకంటే కనీసం ఆయన నామినేషన్ కూడా చేయించలేదని చెప్పేసి ఎవరికి తగ్గట్లు వాళ్ళ ఆక్రోశాన్ని వెలుబుచ్చుకున్నారు. కానీ ఏ ఆక్రోశం లేకుండా శాంతివంతమైన చర్యతో ముందుకు సాగింది ఎవరా అంటే అది ఈటల రాజేందర్ మాత్రమే. నిజానికి ఈయన మైనస్ కూడా ఇదే అని చెప్పొచ్చు. నిజమైన రాజకీయ నాయకుడు అంటే మనల్ని ఎవరైతే తొక్కాలని చూస్తున్నారో
వాళ్ళ మీద ఫైర్ అయిపోయి వాళ్ళని అణగదొక్కే చర్యలు చేపడతారు రాజకీయ నాయకులు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి పాపాన వాళ్ళు పోతారు, అధిష్టానమే చూసుకుంటుంది, అన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి మన ధర్మం మనం పాటించాలి అన్న రీతిలో అయితే ఈటెల రాజేందర్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో అందుకే ఎటువంటి చర్యకి ఎటువంటి వాగ్వాదానికి దిగకోకుండా సైలెంట్ అయిపోయారు ఈటెల రాజేందర్. ఎవరైతే ఆయన నమ్ముకొని ఉన్నారో వాళ్ళు నిజంగానే నిరాశకు లోనయ్యారు. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేస్తూ, వాళ్ళందరినీ కూడా ఓదారుస్తూ తన వెనుక నిలదొక్కునేలా చేస్తున్నారు ఈటెల రాజేందర్. ఇదంతా పక్కన పెడితే ఆల్రెడీ అధ్యక్ష పదవి ఎలాగో ఖరారైపోయింది, చేసేది కూడా ఏమీ లేదు. ఇక ఇదే తరుణంలో లోక్సభ సమావేశానికి ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. ఓకే, ఆయన వెళ్ళామా, మన పని చూసుకున్నామా, సమావేశానికి హాజరయ్యామా, వచ్చామా అన్న చందాన ఉండాలని ఏ రాజకీయ నాయకుడైనా అనుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈటెల రాజేందర్ అటువంటి వ్యక్తి కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే తెలంగాణ గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. ఇక ఆయన అయితే ఇక నితిన్ గడ్కరీని, అయితే ఎవరైతే రవాణా శాఖ మంత్రి ఉన్నారో, ఇక జాతీయ రహదారి మంత్రి ఉన్నారో ఆయనని కలిసి ఒక నివేదికను అర్పించడం జరిగింది. ఇక నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత ఆ నివేదికలో ఏం మెన్షన్ చేశారు, ఆయనని ఏం రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి అంటే ఇక ఎల్బీ నగర్ పరిధిలోని చింతకుంట నుంచి ఆటు నగర్ వరకు ఒక ఫ్లైఓవర్ వేయాలని, అంతేకాదు ఇక మనం ముఖ్యంగా చెప్పుకునేది తెలంగాణ పరువు ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతున్నది మేడారం జాతర. 2 years కి ఒకసారి మేడారం జాతర ఇక్కడ వస్తుంది. అయితే ఇక అన్ని రాష్ట్రాల నుంచి, అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకి చాలా మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ భక్తులందరూ కూడా ఇక రోడ్డు ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ రవాణా ద్వారా రావడం జరగడం వల్ల ఏంటంటే ప్రజల మీద ఎక్కువగా ఈ టికెట్ల భారం అనేది ఎక్కువ అయిపోతుంది. దీని వల్ల కూడా ఇక వాళ్ళు చాలా ప్రయాసలు పడుతున్నారు. ఇక రోడ్డు మార్గాన రావడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరిగి ఇక వచ్చే భక్తులకు కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉందని, ఇక అంతేకాదు ఈ రోడ్డు రవాణా ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పరంగా పెడుతున్నారని, అంతేకాదు ఇక్కడ చూసుకునే వాళ్ళ డబ్బు కూడా ఎక్కువగా వృధా అవుతుందని, ఇక మధ్యతరగతి వాళ్ళకి చాలా ప్రయాసతో కూడిన పని అని కూడా ఇలా వివరించుకొని వచ్చారు ఈటెల రాజేందర్. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈటెల రాజేందర్ మేడారానికి ఒక రైల్వేని ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ రైల్వే ఏర్పాటు చేయడం వల్ల వారి ప్రయాణం కూడా సాఫీగా సులభతరంగా సాగుతుందని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆయన పనేంటి, అక్కడ లోక్సభ యొక్క మీటింగ్ లో అటెండ్ అవ్వడం, ఇక అక్కడి నుంచి వచ్చేయడం తప్ప ఇంక ఏం పని ఉండదు ఒక రాజకీయ నాయకుడికి అయితే. కానీ ఈటెల రాజేందర్ అలా కాదు. చూసారా, అక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడ అధికారంలో లేకపోయినా సరే, ఒక అధినేత పొజిషన్ లో లేకపోయినా సరే ఈయన వెళ్ళారు, అక్కడ వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. తెలంగాణకి ఏం కావాలో అడిగి మరి తెలుసుకొని, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరి అక్కడ పెద్దలకు వివరించడం జరుగుతుంది. మరి ఇది గొప్పతనమే, కానీ ఇంత మెతక వైఖరి కూడా తప్పే అని అంటున్నారు. మరి వీరిద్దరి యొక్క వ్యక్తిగత తేడాలు చూసారు కదా, మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.